ఆధారే మన ఆధారం అండి. మేరీ ఆధార్ మేరీ పెహచాన్. ఏది సబ్మిట్ చేయాలన్నా, ఎక్కడ సబ్మిట్ చేయాలన్నా ఆధార్ కంపల్సరీ అయిపోయింది. అయితే దాంట్లో మార్పులు, దాంట్లో ఏమైనా తప్పులు సరిదిద్దుకోవాలంటే ఎలా? దాని ప్రొసీజర్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఎలా చేయాలి? అది తెలుసుకుందాం. ఇది స్వర్ణ జయంతి బిల్డింగ్ అండి. ఇది మైత్రివనం పక్కనే ఉంటుంది. మన బస్ స్టాప్ వెనకాలే. లోపలికి వెళ్ళగానే మీకు ఈ స్టాచ్యూ కనిపిస్తుంది. అలాగే దాని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 3rd and 6th ఫ్లోర్లో ఈ ఆధార్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. థర్డ్ ఫ్లోర్లో మీకు ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్లో మీకు డీటెయిల్స్ అని చెప్తారు. 1 by 1 అడగండి, మీకు డీటెయిల్స్ అని తెలుసుకోండి. అలాగే ఇక్కడ జెంట్స్కి సపరేట్ లైన్ ఉంటుంది, లేడీస్కి కూడా సపరేట్ లైన్ ఉంటుంది అనమాట. జెంట్స్ లైన్ దీనికి తర్వాత మనకి ఈ సీనియర్ సిటిజన్స్ లేడీస్కి సపరేట్ ఉంది, జెంట్స్కి సపరేట్ ఉంది. అలాగే మనకి టోకెన్స్ ఇస్తారండి. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. టోకెన్స్ మటుకు మనకి 7 నుంచి 9 లోపల అయిపోతాయి. 226 దాకా ఇస్తారు టోకెన్స్. అయితే ఈ ఆధార్ బోర్డ్ కనిపిస్తుంది కదండి, ఈ 3rd ఫ్లోర్లో మనకి పక్కనే ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వెయిటింగ్ హాల్ లోపల మనకి టోకెన్స్ నెంబర్ వైజ్ పిలుస్తూ ఉంటారు. డిజిటల్గా కూడా మనకి కనిపిస్తుంది ఈ రూమ్లో. ఇలాగా ఛార్జెస్ ఎంత అవుతాయి, మనం దేనికి ఎంత సబ్మిట్ చేయాలి, ఎంత డబ్బులు కట్టాలి అన్నది ఈ బోర్డు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది రాజపత్రం తెచ్చుకోవాల్సిన అడ్రస్. రాజపత్రం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అన్నది ప్రొసీజర్ మీకు చేయాల్సి వస్తుంది. తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇచ్చానండి, చూడండి. దాంతోపాటు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. అలాగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది కూడా మీకు పూర్తి ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. దానికి తగ్గ డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఇది మనం మీ సేవలో సబ్మిట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వస్తుందన్నమాట. దీని ఫోటో ఇలా ఉంటుంది. అలాగే ఇది గెజిట్ పబ్లికేషన్ రాజపత్రం. ఈ రాజపత్రం మనకి చెంచల్గూడ అడ్రస్ ఇచ్చాను కదండి, అక్కడ వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ మనకి రాజపత్రం ఇస్తారనమాట. అయితే దీనికి సంబంధించింది, ఈ రాజపత్రానికి సంబంధించి ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అంతా కూడా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన 3rd and 6th ఫ్లోర్లో ఉన్నా కూడా టాయిలెట్స్ ఎక్కడా లేవు, కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి. పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త